నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఒక చిన్న హెల్దీ కాన్వర్సేషన్ మనకి. సో ఈ మధ్య కాలంలో అంతా ఒక స్త్రీల వస్త్రధారణ మీద అది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. దీని మీద రకరకాలుగా ఇంకా ఇప్పటికీ కూడా మార్పు అది మొదలైంది కదా. నడుస్తుంది. ఎస్, అదొకటి మార్పు అయితే మాత్రం మొదలైంది. మీరు అన్నది తిడుతూనే ఉమ్, మీ వస్త్రధారణ మార్చుకుంటున్నారు. అవునా? ఇక్కడ మీకు అంటే ఎలా చెప్పాలంటే నెయిదర్ దిస్ నార్ దట్ అన్నట్టుగా ఉన్నారు. ఉమ్, అక్కడ కావాలి ఇక్కడ కావాలి అన్నట్టుగా నాకైతే అలాగే అనిపించింది. ఉమ్, అందుకనే ఈ మధ్యన స్టేజ్ షోల్లో మనం చూసాం, ఉమ్, ఫుల్ గా హై నెక్ బ్లౌజ్ వేసుకుని. ఉమ్. ఏమండి, మన కోసం వేసుకోరు, అవును, అది వాళ్ళ కంఫర్ట్. ఎవడైనా సరే, నేనైనా మీరైనా ఇంకోటి, అంతే. మన ఎవరిని ఏదైనా ఇలా ఒక- ఉండమని మనం చెప్పలేదు. అవును, మారితే బాగుంటది, మీరు వెళ్ళిన చోటుని బట్టి వేసుకోండి అన్నాను తప్ప, అవును. ఆ రకంగా వాళ్ళు వేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే అవును. వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు, ప్లస్ నిర్వాహకులు ముందు ఊపిరి పీల్చు. ఈ రోజు ఒక మా కొలీగ్ జర్నలిస్ట్ ఒక ఆవిడ ఒక రీల్ పంపించారు. రీల్ తెల్లవారు మార్నింగ్ చూశాను. అంటే దీని ఇదే నడుస్తుంది కదా, అందరి బ్రెయిన్ లో ఇదే ఉంది. ఏ మహిళను తీసినా అమ్మ ఏదో ఒక మార్పు రావాలి, తిండి పిల్లలు ఇంట్లో ఎదురు తిరుగుతూ ఉన్నారు, చెప్పిన మాట వినడం లేదు. సో అట్లాంటిది ఇప్పుడు కొంచెం మాట వింటూ ఉన్నారు, చిన్న మార్పు అనేది వస్తుంది, మార్పు రావాలి ఒక ఉద్యమం లాగా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి రీల్ చూడనంటే రీల్ చూశాను ఏంటి అని. చూస్తే మనకు తెలిసిన ఆవిడే, బాగా సుపరిచితురాలందరికీను. ఆవిడ ఏం పెట్టారనంటే, అసలు పూర్తిగా మహిళలందరూ కూడా ఇన్ని జనరేషన్స్ నుంచి, అంటే అందులో అర్థమైంది నాకు అది, ఇన్ని జనరేషన్స్ నుంచి ఉన్న మహిళలందరూ కూడాను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేసారు. మీకు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు మీరు అందరూను, అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగినట్టు. ఆవిడ చెప్పింది అట్లా అర్థమైంది నాకు. మహిళలందరినీ బ్రెయిన్ వాష్ చేసేసారు. సో మీరు అందులో పాతుకుపోయారు. ఇంకా ఇప్పుడు నేను మీకు పూర్తిగా బూజు పట్టేసింది మీ బొర్రలని, నేను అది దులపడం స్టార్ట్ చేశాను నేను అన్నట్టు ఒక ఏదో ఒక రకమైన రీల్ అన్నమాట అది. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత, 60 ఉండొచ్చు కదా మేడం, 55 అనుకోండి, 50+ ఉంటారు. సో మీ పేరెంట్స్ అంటే, సో అదో రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి, ఇంకా మా పెద్ద ఏజ్ పేరెంట్స్ ఉంటుంది. కూడా నాకేమి వస్త్రధారణ విషయంలో నాకు ఎప్పుడు, ఉమ్, నేను స్కర్ట్స్ అంటే మీలో వేసుకున్నాను పెద్దవాళ్ళందరూ కాదు, కూడా. వినండి, నేను వేసుకున్నా, స్కర్ట్లు వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, ప్యాంట్స్ వేసుకున్నా, అన్ని వేసుకున్నా. నేనేం వేసుకోలేదని అంటల్లా. ఉమ్, ఇప్పుడు నా వయసుకు తగ్గట్టు నేను ఉన్నాను అంతే. ఉమ్, ఇప్పుడు నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. ఉమ్. ఎవరైనా అదే చేస్తాం అంతే అవును, తప్ప, అంతే. ఇప్పుడు నువ్వు ఇలా ఉండాలని మనం ఎవరికి చెప్పలేదంటున్నాను నేను. అవును. అయితే మనకి బూజు పట్టేశాయి అని అనుకుంటే, మరి ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళ పేరెంట్స్ కి బూజు పట్టిందా గతంలో? ఉమ్, మరి వాళ్ళు అలా చెప్తే ఈవిడ ఎందుకు విన్నారు గతంలో? ఉమ్, కదా, మరి ఈవిడ వినకూడదు కదా. ఈవిడికి ఇప్పుడు కొత్తగా బూజు దులుపుకుంటున్నానంటే, డబ్బులు వచ్చాక బూజు దులుపుకుంటారా మీరు? ఉమ్. అంటే మనందరికి డబ్బులు లేక బూజు దులుపుకోవట్లేదా మనం? అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆవిడ తాలూకా మదర్ కూడా అలాగే అంతే కదా, ఆబ్వియస్. ఇప్పుడు బ్రెయిన్ వాష్ మీ చేయబడ్డారా? ఫ్యామిలీ ఎంతో, నా ఫ్యామిలీ అంతే, చెప్పినవాడి ఫ్యామిలీ అంతే. ఆ, ఇక్కడ ఎవడు ఎక్సెప్షన్ ఏం లేదు. ఆ. అయితే మరి ఇది ఒక హిందూ రిలిజియన్ కి సంబంధించేనా, మిగతా రిలిజియన్స్ మహిళలు కూడా? ఆ, మీరు అది కూడా అది కూడా అడగాలి. ఇప్పుడు క్వశ్చన్. మరి అది క్లారిటీ ఇవ్వాలి ఆవిడ. ఎందుకంటే మొన్న ఒక ఏమన్నాలి, లెఫ్టిస్ట్ గ్రూప్ అనాలా, ఇద్వానా, నాకు తెలియదు ఎవరో, వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బికినీ అయినా దాన్ని ఏమంటారు, బురఖా అయినా వాళ్ళ ఇష్టం అన్నారు. మనం కూడా అదే చెప్తాం. కానీ మరి బురఖా వాళ్ళ ఇష్టం అన్నప్పుడు అది నాకు అక్కడ క్లారిటీ అర్థం కాల. అంటే నాకు కూడా బూజు పట్టుంది కదా అవును, బ్రెయిన్, నాకు కూడా కొంచెం పట్టినట్టుంది మేడం, అదే. పట్టించినట్టు. అందుకని నాకు తెలియలేదు. మరి వాళ్ళు బురఖా వేసుకునే ఉండాలి అని వాళ్ళ పెద్దలు చెప్పారు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకంతా కూడా మగవాళ్ళు చెప్తారు, వాళ్ళకి వాళ్ళ రిలీజియస్ ఇది ఏది ఉంటే అదే చేస్తారు వాళ్ళు. మరి అక్కడ వాళ్ళని కూడా బూజు పట్టి ఉందన్నారా వీళ్ళు? ఈవిడ లేదు, ఒక హిందూ మహిళలకే బూజు పట్టిందా? ఇప్పుడు అణిచివేశారు, బ్రెయిన్ వాష్ చేశారు అంటే అదేంటి? బ్రెయిన్ వాష్ అంటే బట్టలు కట్టుకోండి, బట్టలు పద్ధతిగా ఉండండి, మంచిగా ఉండండి. ఇప్పుడు ముస్లిం దండయాత్రలు వచ్చినప్పుడు చెప్తున్నా, అంటే ఈవిడ అన్నారు కదా, ఈవిడకి హిస్టరీ చదువుకునే ఉంటారు. ముస్లిం దండయాత్రలు వచ్చినప్పుడు ఎందుకు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తే వాళ్ళు ఎందుకు దాచేవాళ్ళు? అంటే ఆ తాళి చూస్తే వాళ్ళు వదిలేస్తారు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఇష్టమై వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయలా. అవును, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవటానికి అవును. ముస్లిమ్స్ నుంచి. అంటే నిన్నను రెహమాన్ అన్నాడు చూడండి, అది ఔరంగజేబు చాలా మంచివాడిగా పోర్ట్రేట్ చేయాలని. అవును. అంటే ఏంటి మనకు అర్థం కాలే.
చాలా తప్పు కదా అది. అసలు ముస్లిమ్స్ దండయాత్రలో ఆడవాళ్ళు ఎలా రజాకార్ ఏంటండి, రజాకార్లో కూడా అదే కదా. ఆ? ఆడవాళ్ళని అర్ధనగ్నంగా బతుకమ్మ ఆడిస్తే అర్ధనగ్నంగానో నగ్నంగానో మనకు తెలియదు. అప్పుడే కదా ఇప్పుడు ఈ బట్టలన్నీ ఎందుకు వచ్చాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి పూర్తిగా బట్టలు వేసుకోవడం అనేది వచ్చింది. చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేయటం అనేది అందుకే వచ్చింది. మీకు అర్థమైందా? మనకి హిస్టరీ తెలియకుండా ఇప్పుడు మీరు చాలా ఏమనాలి, ప్రపంచ మేధావి. ప్రపంచ మేధావి కాదు, ఇప్పుడు మనం హ్యాపీగా బతుకుతున్నాం నన్ను అడిగితే. ఎస్పెషల్లీ హిందూ మహిళలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు, రకాల డ్రెస్సులు వేసుకుంటాం, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సరే గొడవలు కొన్ని చోట్ల ఉంటాయి, అది పక్కన పెట్టండి. మీకు నచ్చిన చదువు చదువుకుంటున్నారు, పబ్బులకు వెళ్తున్నారు. అసలు ఇవాళ భారతదేశంలో ఉండే మహిళలు ఎక్కువ శాతం చాలా ఫ్రీడమ్ లో ఉన్నారు చెప్పాలంటే. ఎవరు అణగదొక్కారు మిమ్మల్ని? అణగదొక్కితే మీరు ఏమైనా అడుగుతారా? ఇప్పుడంటే ఇప్పుడు పుట్టారు మేడం, ఒక 40 దయచేసి చరిత్ర చదువుకోవాలండి. అంతకు ముందు ఇందిరాగాంధీ లేదా, దుర్గాబాయి దేశ్ముఖ్ లేదా, అదే కదా. ఇప్పుడు ఆవిడెవరు, పూలే ఆవిడ లేరా? కాదు, ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ మంది మహిళలు బయటకు వచ్చి స్వతంత్రోద్యమం కోసం పోరాడి, నిన్న ఆవిడెవరు, బీహార్ మహారాణి, అదేంటి ఆర్మీ కోసం అని 600 కేజీలు 650 కేజీలు బంగారం ఇచ్చింది ఆవిడ. ఆవిడ పేరేంటండి? అలాంటి వాళ్ళు ఉన్నారు. మనమేమో ఏం చేయాలో తెలియక మనం కొట్టుకుంటున్నాం, ఇక్కడ డబ్బులు ఎక్కువైపోయి. వాళ్ళందరూ దేశం కోసం పోరాడారు మహిళలు, ఇంట్లోంచి బయటకు వచ్చి. పచ్చిగా మాట్లాడితే పచ్చిగా మాట్లాడారని అంటారు, మరి మాట్లాడకపోతే ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారైనా ఆవిడ చీర కట్టు విధానము, ప్రధానమంత్రి మళ్ళీ దేశానికి, ఇందిరాగాంధీ ఎంత అందంగా చీర కట్టుకునేది ఆవిడ, ఎంత మంచి సారీస్ కట్టుకునేవారు. ఆవిడ ఇప్పుడు ఝాన్సీ రాణిని కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు, చీర కట్టుకున్నారు ఆవిడ. ఏదైనా కానివ్వండి, కాకపోతే ఏంటంటే సరే ఇప్పుడు ఈవిడ ఏమన్నా మరి సంఘ సంస్కర్త ఏమో, సంఘ సంస్కర్త ఏమో నాకు తెలియదు, కానీ మనకు అవసరం లేదు. మన మెదళ్ళు బూసి పడితే మనం దులుపుకోవటానికి మనకు తెలుసు, మనకి పుస్తకాలు ఉన్నాయి మన బూసి దులుపుకోవటానికి. మనకి జ్ఞానం ఇచ్చే కొన్ని గ్రంథాలు ఉన్నాయి మనకి, అందుకని అవి చాలు మనకి. కావాలంటే గురువులు కూడా ఉన్నారు, అందుకని మన బూజను మనం దులుపుకుందాం, మనకి పక్కవాడు వచ్చి దులపక్కర్లా. అయితే ఎవరికి పట్టిన బూజను వాళ్ళు ఎలా దులుపుకుంటారు. కానీ ఇక్కడ నేను మహిళలకు ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు కొన్ని వీళ్ళ సంఘ విద్రోహ శక్తులు అనాలో, మరి ఏమనాలో, దేశ ద్రోహులు అనాలో నాకు తెలియదు, లేకపోతే హిందూ వ్యతిరేకవాదులు అనాలో. మీరు ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళ సినిమాలు చూడకండి, ఇలాంటి వాళ్ళ మాటలు వినకండి. ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే పరిగెట్టుకుని వెళ్ళిపోయి మీరు ఇబ్బందులు పడకండి, అంతే చెప్తాను. ఫోన్ లోనే ఏదైనా వచ్చిందంటే వెంటనే ఇమీడియట్ దాన్ని పక్కకు తీసేయడం ఎందుకు అవసరం లేదు. కొంతమంది మనం అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యం వద్దన్నా వస్తుంది, అది మన ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక అభద్రతా భావం ఉంటుంది. ఇప్పుడు అలాంటి అభద్రతా భావంతో ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అటు ఉండలేరు, ఇటు ఉండలేరు. అవునవును. ఇప్పుడు ఎందుకంటే నెగిటివిటీని వాళ్ళు ఫేస్ చేయాలి. ఆ నెగిటివిటీని ఫేస్ చేయడంలో ఏం చేయాలో తెలియక ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం పట్టించుకోకర్లేదండి, అసలు ఏ రకమైన ప్రాధాన్యత వాటికి ఇవ్వక్కర్లేదు. మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం అనుకుని మనం వెళ్ళిపోవటం అంతే. అంతే, మనకు మన తల్లిదండ్రులు ఎలా నేర్పించారు. నేను చాలా ఆరోగ్యకరంగా పెరిగాను, నేను ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నానని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సంఘంలో నాకు ఇంతవరకు వ్యతిరేకత అయితే లేదు, మరి అట్లీస్ట్ నాకు తెలిసిన 10 మంది తోటి. మేడం ఇక్కడ అంటే ఏం లేదు, ఒక ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తుంది. ఏంటంటే తెలుగు తల్లి తెలంగాణ తల్లికి చీరే కడతాం విగ్రహానికి, భరతమాతని మనం జెండా పట్టుకుని సింహాలుండి ఆవిడ చీరలోనే చూస్తాం. అఫ్ కోర్స్ అంటే ఒంటి నిండా బట్టే చూస్తాం. సో మరి అసలు ఆ అణిచివేత, స్వతంత్రం పోయింది, ఆ బ్రెయిన్ వాష్ అంటే వాళ్ళు అలా అణిచివేయబడి పెరిగారేమో మనకు తెలియదు. వాళ్ళకి ఆ స్వతంత్రత లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఇది స్వతంత్రం అనుకుని ఉంటున్నారేమో మనకు తెలియదు. మిగిలిన వాళ్ళు చెడగొట్టకుండా ఉంటే చాలు. ముఖ్యంగా పిల్లల గురించి, కూడా చెడిపోకుండా వాళ్ళ అక్కల గురించి, మనకి మిగతాది అనవసరం. అందుకని ప్రతి మహిళ కొంచెం ఆలోచించుకుని ఇలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెడితే ఆరోగ్యకరంగా ఉంటాం అందరం. రైట్ మేడం, థ్యాంక్ యూ.